జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లాలో నూతన కమిటీ నియామకంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం అధ్యక్షునిగా వియ్యపు రమేష్ కుమార్ ను, రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు, రాష్ట్ర ఇన్ఛార్జ్ మహిళా అధ్యక్షురాలు ఎలగల నూకాలమ్మ యాదవ్ ఆదేశాలతో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పెదపాటి కళ్యాణి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం వియ్యపు రమేష్ కుమార్ కు పెందుర్తి నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పెదపాటి కళ్యాణి మాట్లాడుతూ రానున్న రోజుల్లో మండల కమిటీలు, గ్రామ కమిటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆల్రెడీ చాలా కమిటీలు ఉన్నాయి. అయితే మేము కొత్తగా ఇన్ఛార్జ్గా నేను వచ్చాను. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా శంకర్ గారు వచ్చారు, సెక్రటరీగా మటోర్లయ్య గారు వచ్చారు. కాబట్టి మా ఆధ్వర్యంలో లేనటువంటి ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో సంఘం లేదో, ఎక్కడైతే ఏ మండలంలో అయితే సంఘం లేదో ఆ ఏరియాల్లో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. కాబట్టి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, కాబట్టి స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి మా ఆధ్వర్యంలో లేనటువంటి ఈ జాతీయ బీసీ సంఘం లేనటువంటి నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు కూడా వేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు మా సోదరులు చెప్పారు. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి మేమైతే ఈ సంఘంలోకి వచ్చి సుమారు 4 నెలల 5 నెలలు అయింది. కాబట్టి ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా తొలి కమిటీ పెందుర్తి నియోజకవర్గం నుంచి రమేష్ని వేయడం జరుగుతుంది. అలాగే ఇటుపైన ఈ మా వంతు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మా బలోపేతానికి మేమేమైతే చేయగలమో అన్ని విధాలా కూడా 100% కూడా మేము మా ఎఫర్ట్ మేము పెడతాము. అదేవిధంగా ఇది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈరోజు సంఘం కాదు కాబట్టి ఆల్రెడీ నాయకులందరూ ఉన్నారు. ప్రతి నాయకుల్ని కూడా ఈ సంఘం తాలూకా నాయకులందరినీ కలుపుకుని పనిచేసే దిశగా మేము ప్రయత్నిస్తున్నాము. ఆ విధంగా వెళ్దాము అని చెప్పి ప్రయత్నిస్తున్నాము. అలాగే ప్రయాణం చేస్తాము కూడా. మాకు ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది చాలా కులాలకి సంబంధించి, చాలా వర్గాలకు సంబంధించి, రాజకీయ పార్టీలతో సంబంధం లేనటువంటి ఈ సంఘంలో ఉన్న ప్రయాణం ఎటువంటి కల్మషాలు, ఎటువంటి భేషజాలు, ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ సంఘం బలోపేతానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి నేను మా సంఘ పెద్దలకి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి సంఘంలో పనిచేసే అదృష్టం, ఇంత మంచి పెద్ద స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్న ఈ సంఘంలో ఆర్ కృష్ణయ్య గారు శిష్యర్కంలో పనిచేయడం అంటే మాటలు కాదు. అలాంటి నాయకుల దగ్గర పనిచేసే అవకాశం మాకు కలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా వంతుగా మేము ఈ సంఘాన్ని ఎంతవరకు బలోపేతం చేయగలమో అంతా కూడా మా సాయశక్తులుగా మేము చేస్తాం. అదేవిధంగా ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు వేయడానికి ప్రయత్నిస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు, అలాగే మా రాష్ట్ర ఇన్ఛార్జ్ మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి ఎలగాల నూకాలమ్మ యాదవ్ గారు ఆదేశాల మేరకు మాకు అనకాపల్లి జిల్లా స్థాయిలో లేదా నియోజకవర్గ స్థాయిలో ప్రెసిడెంట్లుగా ముందుగా నియమించుకోవడం అనేది ఆర్డర్ మేరకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. ఇవాళ ఏకాదశి మంచి రోజు అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పెదపాటి కళ్యాణి గారు, అలాగే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా
హెడ్ క్వార్టర్లో పెట్టాలని నియమించుకొని ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పెందుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇసరపు రమేష్ కుమార్ అని బియ్యపు రమేష్ కుమార్ని నియమించడం జరిగింది. త్వరలో మండల స్థాయి అలాగే గ్రామ స్థాయి కూడా మేము కమిటీలు వేయడానికి నిర్ణయించుకున్నాము. ఆ రకంగా మాకు ఏదైతే పెద్దలు ఆదేశాల మేరకు మాకు ఇచ్చిన మేరకు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నా పేరు పిల్లల శంకర్ యాదవ్. నేను అనకాపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం. జాతీయ బీసీ సంఘం కళ్యాణ్ మేడం ఆధ్వర్యంలో నియామక పత్రం తీసుకొని అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అధ్యక్షులుగా నాకు ఇచ్చినందుకు జాతీయ సంఘం నాయకులందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు, మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ అండ్ మహిళా అధ్యక్షురాల ఆదేశాల మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఏకాదశి సందర్భంగా ఈ రోజు నుంచి ఏదైనా ప్రారంభించాలనే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాలో ఉన్న పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిని ఎన్నుకోవడం జరిగింది. ఇదే మాదిరిగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కమిటీలు వేస్తామని అందరికీ తెలియజేస్తూ, నా పేరు చింతకాయల కొర్లయ్య, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెం గ్రామం. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర యువజన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.